హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనం ఫ్యాక్టరైజేషన్ లేదా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటే ప్రధాన కారణాంకాల లబ్ధంగా ఎలా మార్చాలో చూద్దాం. ఇచ్చిన సంఖ్యని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఎలా చేయాలని చాలా చిన్న టాపిక్ ఇది. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఈ ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాయటం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటే ప్రైమ్ ఫ్యాక్టర్స్ కింద రాయటం ఇచ్చిన నెంబర్ని. సో అది ఎలా అనేది ఒకసారి చూద్దాం. మనం ప్రైమ్ ఫ్యాక్టర్స్గా రాయటం అంటే ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక నెంబర్ ఉంది, దాన్ని 12 అన్నాను అనుకోండి. అసలు ప్రైమ్ నెంబర్ అంటే ఏంటో కూడా చూద్దాం ఒకసారి. ప్రైమ్ నెంబర్ అంటే ఏంటంటే ఏ నెంబర్ అయితే వేరే రెండు నెంబర్ల లబ్ధంగా రాయటం కుదరదో దాన్ని ప్రైమ్ నెంబర్ అంటారు. అంటే ప్రధాన సంఖ్య అంటే ఏ నెంబర్ని అయితే వేరే రెండు నెంబర్ల లబ్ధంగా రాయటం కుదరదో దాన్ని ప్రధాన సంఖ్య అంటారు. అంటే ఉదాహరణ చూస్తే ఇప్పుడు 12 చూస్తే నేను 12ని 2 × 6 అని రాయొచ్చు. ఈ 2 అనేది కూడా 12 కాదు, 6 అనేది కూడా 12 కాదు. అంటే నేను 12ని ఒక 12 అనే ఒక నెంబర్ని వేరే రెండు నెంబర్ల లబ్ధంగా రాయగలిగాను లేదా 2 × 6 అని రాయగలిగానా లేదా. సో ఈ 2 and 6 అనే కాదు, ఏవైనా అవ్వచ్చు అవి. సో కానీ ఆ నెంబర్లో నేను మళ్ళీ 12 వచ్చిందా, ఇది 12 కాదు, ఇది కూడా 12 కాదు. ఇట్లా ఈ వేరే రెండు కొత్త నెంబర్ల లబ్ధంగా రాయగలిగితే ఇచ్చిన సంఖ్యని, అప్పుడు ఇచ్చిన సంఖ్యని ప్రధాన సంఖ్య కాదు అంటారు. అంటే ప్రైమ్ నెంబర్ కాదు. మరి ప్రధాన సంఖ్య కాకపోతే ఏమవుతుంది, సంయుక్త సంఖ్య అవుతుంది. ప్రైమ్ నెంబర్ కాకపోతే ఏమవుతుంది, కాంపోజిట్ నెంబర్ అవుతుంది. సో ఇది కాంపోజిట్ నెంబర్ అంటారు. మరి ప్రధాన సంఖ్య అంటే ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కనుక మనం చూసుకుంటే ఒక ఉదాహరణ కింద, లేదా ఇక్కడ చెప్తాలే మీకు, ఇది కంటిన్యూ చేసేద్దాం, తర్వాత చెప్తాను. సో ఈ 2ని 2 లాగే ఉంచుతూ ఇంటూ ఈ 6ని మళ్ళీ నేను 2 × 3 అని రాయొచ్చు కదా. ఇంకో ఇక్కడ ఈ అండర్లైన్ చేసింది ఇది, ఇక్కడ ఈ డాట్ పెట్టింది ఇది. ఈ 2 లాగా రాశాను, 6 ఈ ఇంటూ లాగా రాశాను. 6 బదులు 2 × 3 అని రాసుకున్నాను. ఇప్పుడు ఈ 2ని నాకు మళ్ళీ వేరే 2 నెంబర్స్ మల్టిప్లై చేయడం కుదరదు, ఎందుకంటే ఇది ప్రధాన సంఖ్య కాబట్టి. ఇది కూడా ప్రధాన సంఖ్య, మళ్ళీ రాయటం కుదరదు. ఇది కూడా ప్రధాన సంఖ్య, మళ్ళీ రాయటం కుదరదు. అంటే దీన్ని నేను ఫ్యాక్టరైజ్ చేయలేను. సో ఇక్కడతో ఆగిపోవాలి. 2 × 2 × 3, 2 2 సార్లు వచ్చింది కాబట్టి 2 × 2 చేస్తే 2² అవుతుంది, × 3 అంటే 3 అవుతుంది. ఓకే, ఇప్పుడు ఇలాగే ఎందుకు చేసా, ఎందుకుని ఇంకా స్ప్లిట్ చేయలేము ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను 2 తీసుకుంటే 2ని నేను ఏదైనా రెండు నెంబర్ల లబ్ధం కింద రాయాలంటే ఏ రెండు నెంబర్లు మల్టిప్లై చేస్తే నాకు 2 వస్తుంది, ఓన్లీ 1 × 2 కానీ లేకపోతే 2 × 1 కానీ చేస్తేనే 2 వస్తుంది, లేకపోతే నాకు 2 అనేది రాదు. సో కానీ నాకు 2 రావాలంటే నేను 2ని వాడేస్తున్నానా వాడేయట్లేదా, వాడేస్తున్నాను. సో 2 అనే నెంబరు నాకు ప్రొడక్ట్ ఆఫ్ 2 అదర్ నెంబర్స్ కదా. ప్రొడక్ట్ అంటే గుణించటం, మల్టిప్లై చేయటం. ఇట్లా ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ కింద రాయాలి అంటే కంపల్సరీ ఆ నెంబర్ మళ్ళీ వాడుకోవాల్సి వస్తుందా లేదా, ఎస్ వాడుకోవాల్సి వస్తుంది. అప్పుడు 2 ఈజ్ ఎ ప్రైమ్ నెంబర్ అవుతుంది. 2 ఈజ్ ఎ ప్రైమ్ నెంబర్, ప్రధాన సంఖ్య అవుతుంది. ఓకే, ఇక్కడ చూడండి 12కి 2 × 6 అని రాసుకున్నాను. అదేంటి ఫస్ట్ 3 × 4 అని రాయకూడదా, రాయొచ్చు, నో ప్రాబ్లం. 12ని 3 × 4 అని కూడా రాయొచ్చు. అదే చెప్తున్నా, 3 × 4 అని రాసిన ఇప్పుడు 3 కానీ 4 కానీ 12 కాదు కదా. ఈ రెండింటిని గుణిస్తే 12 వస్తుంది. సో ఇక్కడ వేరే నెంబర్లు దొరికాయి మనకి. ఇది వేరే 2 నెంబర్స్ మల్టిప్లై చేస్తే 12 వచ్చేలాగా వేరే ఒక 2 నెంబర్స్ దొరికాయి. 2 అవ్వచ్చు, ఇంకా ఎక్కువ అవ్వచ్చు, నో ప్రాబ్లం. అప్పుడు దాన్ని ఏమంటారు, కాంపోజిట్ నెంబర్ అంటారు. సో ఇక్కడ నేనేం చెప్పొచ్చు అంటే ఇట్లా వేరే నాకు నెంబర్లు దొరికాయి కాబట్టి 12 ఈజ్ అ కాంపోజిట్ నెంబర్, 12 ఈజ్ అ కాంపోజిట్ నెంబర్ అని చెప్పొచ్చు నేను. ఓకే, ఇది ప్రధాన సంఖ్య. ఫర్ ఎగ్జాంపుల్ 3 కూడా చూడండి. 3ని ఏవైనా రెండు నెంబర్లను మల్టిప్లై చేస్తే నాకు రిజల్ట్ 3 రావాలి అంటే ఏ రెండు నెంబర్ని మల్టిప్లై చేస్తే 3 వస్తుందో నాకు అంటే ఓన్లీ 1 ఇంకా 3ని మల్టిప్లై చేస్తేనే నాకు 3 వస్తుంది, లేకపోతే 3 ఇంకా 1 కాంబినేషన్ అయితే ఇదే కదా. 3 and 1 వాడాలి, ఇటు అటు ఎలా మార్చినా పర్వాలా. సో ఇక్కడ నేను 3 తీసుకున్నప్పుడు నా ప్రొడక్ట్స్లో కూడా 3 వస్తుందా లేదా, నా వీటిని ఫ్యాక్టర్స్ అంటాం. నా ఫ్యాక్టర్లో కూడా 3 వస్తుందా లేదా,
వస్తుంది. ఇప్పుడు 1 into 3 కాకుండా వేరే ఏదైనా చెప్పగలరా మీరు? 3 రావాలంటే ప్రోడక్ట్ చెప్పలేము మనం. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, మీరు చెప్పలేము. దేర్ఫోర్ 3 ఈజ్ ఎ ప్రైమ్ నెంబర్ అని చెప్పాలి మనం, అవునా? 3 ఈజ్ ఎ ప్రైమ్ నెంబర్, ఆ 3 ఈజ్ ప్రైమ్ అని చెప్పేయచ్చు సింపుల్గా. ఇప్పుడు 4 చూడండి, 4ని 2 into 2 అని రాయొచ్చు కదా. 2 into 2 చేస్తే ఎంత అవుతుంది? ఇక్కడ మీకు డౌట్ రాదు, సార్ 1 into 4 కూడా 4ఏ కదా. ఎస్, 1 into 4 కూడా 4ఏ, కానీ 2 into 2 కూడా 4 అవుతుంది కదా. మనం ఎంతసేపు వేరే నెంబర్లు దొరుకుతాయేమో చూడాలి. ఇక్కడ వేరే నెంబర్లు దొరికాయి, 2 into 2 చేస్తే 4. అదేంటి మాస్టారు, సేమ్ నెంబర్ 2 సార్లు వాడేశారు కదా. నో ప్రాబ్లం, సేమ్ నెంబర్ 2 సార్లు వాడినా నో ప్రాబ్లం. కానీ అలా మల్టిప్లై చేసినప్పుడు రిజల్ట్ వచ్చిందా లేదా మనకు అదే కావాలి. దేర్ఫోర్ ఇలా వేరే నెంబర్స్ వచ్చాయి కాబట్టి 4 ఈజ్ కాంపోజిట్ అని చెప్పొచ్చు మనం. 4 ఈజ్ అ కాంపోజిట్ నెంబర్. అట్లా 5 చూడండి, 5 అవుతుంది, 1 into 5 అవుతుంది తప్ప వేరే నెంబర్లు దొరకవు దానికి. సో సేమ్ నెంబర్ వాడేసాం కదా. సేమ్ నెంబర్ వాడిస్తే అంటే ఒక నెంబర్ తిరిగి రావడానికి, మల్టిప్లై చేసినప్పుడు తిరిగి రావడానికి ఆ నెంబర్ వాడిస్తే దాన్ని ఏమంటారు? 5 ఈజ్ ప్రైమ్ అని చదువుతాము. వెరీ గుడ్, అది ప్రైమ్ నెంబర్. ఇట్లాగా 6 అయితే 2 into 3 అవుతుంది కాబట్టి, సో ఇది కాంపోజిట్ అవుతుందా, ప్రైమ్ అవుతుందా? వెరీ గుడ్, కాంపోజిట్ అవుతుంది. 6 ఈజ్ కాంపోజిట్ అని చెప్తాం మనం. ఓకే, ఇట్లా. సో ఏదైనా ఒక నెంబర్ని ప్రైమ్ నెంబర్స్ మల్టిప్లికేషన్లో రాయటమే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను 20 అని ఒక నెంబర్ తీసుకున్నాను అనుకుందాం. ఓకే, 20ని ఏమని రాసుకుంటాం? 2 into 10 అని రాసుకుంటాం. 2 ఈజ్ ఎ ప్రైమ్ నెంబర్. ఇప్పుడు చెప్పుకున్నాం 2 ఈజ్ ఎ ప్రైమ్ నెంబర్. ఇది ఇక్కడ చెప్పుకున్నాం 2 ఈజ్ ఎ ప్రైమ్ నెంబర్. ఇంటూ 10. ఈ 2ని ఇలాగే ఉంచుతున్నాను, 10ని మాత్రం ఏం రాస్తున్నాను? ఇక్కడ ఇంటూ ఉంది కాబట్టి ఇంటూ రాస్తాను. 10ని ఏం రాస్తున్నాను? 2 into 5, అంతే కదా. 10 అంటే 2 into 5 కదా. ఇప్పుడు మళ్ళీ 2 ప్రైమ్ నెంబర్ వచ్చేసింది, 5 అనేది ప్రైమ్ నెంబర్ కదా. సో అన్ని ప్రైమ్ నెంబర్స్ వచ్చేసాయి కదా. ఇట్లా అన్ని ప్రైమ్ నెంబర్స్ వచ్చే వరకు ఇట్లా ఫ్యాక్టర్స్ కింద రాయటమే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటారు. ఇప్పుడు ఇంకొక నెంబర్ చూద్దాం. 36 అని ఒక నెంబర్ చూద్దాం. 36ని ఏమైనా రాసుకోవచ్చు? 2 into 18 అని రాయొచ్చు. మీకు డౌట్ రావచ్చు, సార్ 6 into 6 36 కదా, అట్లయినా రాయొచ్చు, నో ప్రాబ్లం. నేను 2తో స్టార్ట్ చేస్తున్నాను అంతే. 2 into ఈ ఫస్ట్ ఒక 2 ఉందిగా, 2 తీసుకున్నాను. 18 ఏమి రాస్తాం? 2 into 9 అని రాస్తాం, అంతేనా కదా. ఫస్ట్ 2 ప్లేస్లో ఈ 2 రాశాను, ఈ 18 ప్లేస్లో 2 into 9 రాశాను. ఓకేనా. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ చూస్తే నాకు 2 2s ఉన్నాయి కదా, 2 into 2. సో లెట్ మీ రైట్ ఇట్ 2 into 2 ఇంటూ మళ్ళీ 9 ప్లేస్లో నేను ఏం రాయొచ్చు? 3 into 3. వెరీ గుడ్ కదా. ఇప్పుడు 2 into 2 అంటే ఏం రాస్తాం? 2 square అని రాస్తాము. ఇంటూ 3 into 3 అంటే ఏం రాస్తాం? 3 square. వెరీ గుడ్. ఇలా రాయటమే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. ఓకే, ఇచ్చిన నెంబర్ని ఇట్లా రాయగలగటం. ఇప్పుడు చూడండి, 2 అనేది కూడా ఒక ప్రైమ్ నెంబర్, 3 అనేది కూడా ఒక ప్రైమ్ నెంబర్. వీటిని పవర్స్ అంటారు. సో పవర్స్ ఆఫ్ ప్రైమ్స్. ఇది ప్రైమ్ నెంబర్ కదా, ప్రైమ్ నెంబర్ యొక్క పవరు, ఇది కూడా ప్రైమ్ నెంబర్ యొక్క పవర్. ఈ పవర్లు ఏవైనా అవ్వచ్చు, ఈ పవర్లతో మనకు సంబంధం లేదు, ఓన్లీ బేస్లే ఇంపార్టెంట్. ఈ బేస్లే ప్రైమ్ నెంబర్ లాగా రాయాలి మనం. అట్లా రాస్తే అప్పుడు ప్రైమ్ ఫ్యాక్టరైజ్ చేసాము అని అంటాం. ఓకేనా స్టూడెంట్స్. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్లో నేను ఫర్ ఎగ్జాంపుల్ 108 తీసుకుంటున్నాను. 108 తీసుకుంటే 108ని 2 into 54 అంటాము కదా. 2 into 108ని 2 into 54 అని అంటాము. ఈ 2 ఇక్కడ రాసుకున్నాను. 54ని ఏం రాసుకోవచ్చు? 2 into వెరీ గుడ్ 27 అని రాసుకోవచ్చు, విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 2 into 2 into 27 అని రాయొచ్చు. 3 into 9 అని. ఈ 2 into 2 into ఈ 3 into ఈ 9 ఏం రాయొచ్చు? 3 into 3 అని రాయొచ్చు, అవునా. సో ఇదంతా కలిపితే ఏమవుతుంది? 2 into 2 అంటే 2 square అవుతుంది. ఇంటూ 3 into 3 into 3 అంటే 3 times వచ్చింది కాబట్టి 3 cube అవుతుంది. ఓకే, ఇట్లా రాసుకుంటూ వెళ్ళొచ్చు అన్నమాట. ఎన్నిసార్లు అయినా ఏ నెంబర్స్ అయినా రాసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను 57 తీసుకున్నాను అనుకుందాం. 57 ఏం రాసుకుంటాం? 57 అంటే 3తో క్యాన్సిల్ అవుతుంది, 3 టేబుల్లో వస్తుంది కాబట్టి 3 into 3 19s are 57. ఇక్కడ 3 అనేది ప్రైమ్ నెంబర్, 19 అనేది కూడా ప్రైమ్ నెంబర్. ఎందుకంటే 19ని ఏ నెంబర్తో, ఏ
టూ నెంబర్స్ ప్రోడక్ట్ కింద రాయటం కుదరదు కాబట్టి. సో అయిపోయింది, ఇక్కడితో ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అయిపోయింది 57కి. ఓకే, సో అట్లా కాకుండా నేను మేబీ 28 తీసుకున్నాను అనుకుందాం. 28 నేను రాయొచ్చు 2 × 14. ఓకే, సో 2 ఇంటూ మళ్ళీ 14 అంటే ఈవెన్ నెంబర్ కదా, 2 × 7 అని రాయొచ్చు. చూడండి, ఈ 14ని 2 × 7 అని రాశాను. ఇప్పుడు ఈ 7 అనేది ప్రైమ్ నెంబర్ కదా, 2 × 2 × 7. సో 2 × 2 అంటే 2² × 7 అంటే 7 అలాగే ఉంది. 2 అనేది కూడా ప్రైమ్ నెంబర్, 7 అనేది కూడా ప్రైమ్ నెంబర్. ఇట్లా ఓన్లీ ప్రైమ్ నెంబర్స్ ప్రొడక్ట్స్ కింద వాటి పవర్స్ కింద రాయటాన్నే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అని అంటాం. ఓకేనా స్టూడెంట్స్, మీకు ఈ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అనేది అర్థమైంది కదా మంచిగా. ఇప్పుడు మీరు కొన్ని నెంబర్లు తీసుకుని 100 లోపు ఉండే అన్ని నెంబర్స్ని తీసుకుని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయండి ప్రతి నెంబర్కి కూడా, విచ్ ఈజ్ లెస్ దెన్ 100. 100 లోపు ఉండే అన్ని నెంబర్స్కి కూడా మీరు ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయండి. దట్ ఈజ్ యువర్ టాస్క్. ఓకే, ఆల్ ది బెస్ట్.